మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనం. వారాయనను తీసుకొని పోవుచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. చదివినటువంటి వాక్య భాగం మనం గమనించినట్లయితే ప్రభువైన యేసు క్రీస్తును సిలువకు అప్పగించి పిలాతు తీర్పు తీర్చాడు. సిలువను మోయిస్తూ గొల్గొతా అనేటువంటి స్థలానికి ఆయనను సైనికులు తీసుకుని పోతూ ఉన్నారు. ఆ భారభరితమైనటువంటి సిలువను ప్రభు మోస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయన సిలువను మోస్తూ కపాల స్థలము అనగా గొల్గొతాకు వెళ్లే ఆ ప్రాంతంలో ఆ దారిలో ప్రభు 3 సార్లుగా సొమ్మసిల్లారు. 3 సార్లు క్రిందకు పడిపోయారు. ఈ పడినటువంటి సందర్భంలో ప్రభు బాగా అలసి ఉన్నారు. ఆయన ప్రయాణము చేయలేక, నడవలేక, బరువును మోయలేక ఎంతో నిరసిల్లి ఉన్నారు. ఆ సందర్భంలో సైనికులకు ఒక వ్యక్తి కనిపించాడు. అతడు సీమోను. అతడు కురేనీ అనేటువంటి ప్రాంతానికి సంబంధించిన వాడు. అతనిని చూచిన వెంటనే ప్రభువు కొరకు సిద్ధపరిచిన ఆ సిలువను, అప్పటి వరకు ప్రభువు మోసినటువంటి సిలువను ఈ వ్యక్తి మీద బలవంతంగా నువ్వు మోయాలి అని ఒత్తిడి చేసి అతని మీదకి ఆ సిలువను వేసి అతని చేత కొంత దూరం మోపించారు. ఈ విషయాన్ని మనం చదువుతున్నప్పుడు సాధారణంగా పై వచనం నుండి ఈ వచనాన్ని చదువుకుంటూ తర్వాతి వచనానికి వెళ్తూ ఉంటాం. అయితే ఈ వచనాన్ని ప్రభు ప్రత్యేకంగా ఎందుకు రాయించి ఉంచారు? ఆ పైన వచనం దానికి సంబంధం ఉండదు, దానికి తర్వాత వచనం దీనికి సంబంధం ఉండదు. కేవలం ఈ ఒక్క వచనం ప్రత్యేకంగా కనిపిస్తుంటుంది. ఆ ఒక్క వచనంలోనే ఆ వ్యక్తి యొక్క విషయం ముగించబడుతుంది. అయితే పరిశుద్ధాత్ముడు ప్రతి పొల్లు, ప్రతి ఒక్క సున్నా ఒక అర్థముతోనే రాయించి ఉంచారు అన్నటువంటి సంగతి మనకు తెలుసు. అయితే ఈ వచనాన్ని ప్రభు ఎందుకు మన కొరకు చరిత్రలో రాయించి ఉంచారు, మనకు అనుగ్రహించబడినటువంటి ఈ పరిశుద్ధ లేఖనాలలో ఆ విషయాన్ని ఎందుకు ఉంచారు అని మనం గమనించినట్లయితే మరిన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనం గమనించగలుగుతాం. ఇంతకీ ఈ కురేనీయుడైనటువంటి సీమోను ఎవరు అని చూసినట్లయితే ఇతని యొక్క విషయాన్ని మనం మార్కు సువార్త 15వ అధ్యాయం 21-22 వచనాలను చూస్తాం. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా ఆయన సిలువను మోయుటకు అతనిని బలవంతము చేసిరి. అతడు అలెగ్జాంద్రునకును రూపునకును తండ్రి. వారు గొల్గొతా అనబడిన చోటునకు ఆయనను తీసుకుని వచ్చిరి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, ఈ కురేనీయుడైనటువంటి సీమోనుకు 2 పిల్లలు ఉన్నారు, అలెగ్జాంద్రు, రూఫు. ఈ కురేనీయుడు దేవుని యొక్క సిలువను మోయటం ఎందుకు ప్రత్యేకంగా రాయించబడి ఉన్నది అని చూసినట్లయితే, అతని కుమారుల యొక్క పేర్లు ఎందుకు రాయించి ఉంచారు అని చూసినట్లయితే మనం ఇందులో ఉన్నటువంటి పాఠమును గ్రహించగలుగుతాం. ఆది సంఘంలో క్రీస్తు సిలువ మరణ పునరుద్ధానముల తర్వాత స్థాపించబడినటువంటి ఆదిమ సంఘంలో అపోస్తలుల యొక్క సేవ పరిచర్యలో ఈ రూఫు అనగా కురేనీ మరియు వారి యొక్క సంతతి విశ్వాస పట్టిమలో ఉన్నారన్నటువంటి సంగతిని మనం గమనిస్తాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. అలెగ్జాంద్రు, రూఫు అనేవారు కురేనీయుడైనటువంటి సీమోను యొక్క సంతతి. కురేనీయుడు యొక్క సంతతి విశ్వాసములో నిలిచి ఉన్నది, భక్తిలో ఎదుగుతూ ఉన్నారు, సత్య సహవాసములో నిలిచి ఉన్నారు, తండ్రి సహవాసంలో నిలిచి ఉన్నారు, దేవునితో ఒక బంధమును కలిగి ఉన్నారు. ఆదిమ సంఘములోనే దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి వారి సంతతి నిలబడి ఉన్నది. కురేనీయుడైనటువంటి సీమోను ప్రభు కొరకు చేసినటువంటి ఆ చిన్న పని అతని సంతతికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. వారు విశ్వాసంలో నిలిచి ఉన్నారు. వారు రక్షించబడిన వారుగా క్రీస్తును తమ సొంత రక్షకునిగా వారు అంగీకరించి ఉన్నారు. అలెగ్జాంద్రు, రూఫు, కురేనీయుడైనటువంటి సీమోను మరియు అతని యొక్క భార్య, ఈ 4 యొక్క విషయాన్ని కూడా మనం ఈ వచనాల్లో చూస్తాం. వీరు రక్షించబడిన వారుగా, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారుగా మనకు తటస్థిస్తారు. ఇంత ఆశీర్వాదానికి గల కారణం సీమోను చేసినటువంటి ఆ చిన్న పని. అది చిన్న పని అనుకునే దానికంటే కూడా దేవుని కొరకు ఒక బలమైనటువంటి కార్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనంలో మనం ఒక విషయాన్ని గమనిస్తాం. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఎవరైతే ఆయనను వెంబడిస్తారో వారు సిలువను మోసుకుంటూ ఆయనను వెంబడించాలి.
ఇక్కడ కురేనీయుడైనటువంటి సీమోను ప్రభువును వెంబడించాడు, నడిచాడు. ఎలాగ నడిచాడు? సిలువను మోస్తూ నడిచాడు. అది అతనికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. అది ఆయనను అనుసరించే పద్ధతిలో ప్రతిష్ఠ కలిగి సమర్పణ కలిగిన విధముగా అనుసరించాడు. అది చుట్టూ ఉన్న వారికి ఒక పాఠముగా నిలిచున్నది. మరియు సీమోను, కురేనీయుడైనటువంటి సీమోను క్రీస్తు యొక్క సిలువను మోసినప్పుడు మరొక అర్థం మనం గమనిస్తాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. సీమోను క్రీస్తు యొక్క సిలువను మోయడము అనేది ఒకని భారము ఒకడు భరించి అనేటువంటి మాటకు సరిగ్గా సరిపోతుంది. క్రీస్తు ఆ సిలువను మోయలేక అలసినప్పుడు ఆ సిలువను సీమోను మోసాడు. ఇది సహవాసంలో ఐక్యత, బాధ్యత, ప్రేమ, సఖ్యత అనేటువంటి అంశాలను గురించి వివరిస్తుంది. మరియు మరొక విషయాన్ని గమనిస్తాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. మనం ఒకరి భారాన్ని ఒకరం ఎందుకు మోసుకోవాలి అని అన్నట్లయితే అసలు క్రీస్తు సిలువ మోస్తుంది మన కోసం. ఆయన మోస్తున్న ఆ భారభరితమైనటువంటి సిలువ, పాపభరితమైనటువంటి సిలువ మనదే. ఆయన అనుభవించినటువంటి శిక్ష మనము అనుభవించవలసినటువంటి శిక్ష. ఆయన పొందిన మరణం మనం పొందవలసినది. ఆయన అనుభవించినటువంటి వేదనలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కొరడా దెబ్బలు, ఆకలి దెబ్బలు ఇవి మనము అనుభవించవలసినవి. కానీ ఆయన అనుభవించారు. కారణం మనం ఒకరికొకరు భారంగా కాక బాధ్యతగా ఒకరి భారాన్ని ఒకరు భరించాలని ఆయన మనకు మాదిరిని కనపరిచారు. ఇది మీరు మోయవలసినటువంటి భారం, ఇది మీ పాపమునకైనటువంటి శిక్ష నేను మోస్తున్నాను, నేను భరిస్తున్నాను, నేను వహిస్తున్నానని ప్రభు మాదిరిని మనకు కనపరిచారు. అదే విషయాన్ని మరలా మనకు గుర్తు చేస్తున్నాడు. కురేనీయుడైనటువంటి సీమోను క్రీస్తు యొక్క సిలువను మోయటలో క్రీస్తు నా కొరకు మోసినటువంటి ఆ సిలువ, ఆయన నా కొరకు నలిగిపోతున్నాడు, ఆయన నా కొరకు హింసించబడుతున్నాడు, ఆయన నా కొరకు అలసిపోయున్నాడని ఆ సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తును వెంబడించినప్పుడు మన సంతతి కూడా దీవెనకరంగా మార్చబడుతుంది. మన సంతతి విశ్వాసంలో స్థిరపరచబడుతుంది. అయితే మనం ఆయనను అనుసరించేటప్పుడు మన సిలువను ఎత్తుకొని ఆయనను అనుసరించాలి, వెంబడించాలి. మరియు మనతో ఉన్నవారు ఎవరైనా బాధపడుతుంటే, భారాన్ని మోస్తూ ఉంటే మనదైనటువంటి శైలిలో వారికి తోడ్పాటును, సహాయమును అందించాలి. వారికి ఉన్నటువంటి ఆ బాధను మనం పంచుకోవాలి. ఇది ఐక్యత. మరియు క్రీస్తు మనకు ఏ విధంగా మాదిరి కనపరిచారో ఆ విధంగా మనం ఆయనను చూస్తూ ఆయన చేసినట్లుగా ప్రేమను, త్యాగాన్ని, కరుణను, దయను కలిగి మనం ఆయనను వెంబడించాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు గొల్గొతా అనేటువంటి ప్రాంతానికి చాలా దూరాన్ని ప్రయాణం చేశారు. పిలాతు తీర్పు తీర్చినటువంటి ప్రిటోరియం అనేటువంటి స్థలము నుండి గొల్గొతా అనేటువంటి కొండ వరకు ఇంచుమించుగా 1 మైలు దూరం. అయితే ఆ దూరం ప్రభు సిలువను మోస్తూ వెళ్లారు. కురేనీయుడైనటువంటి సీమోను కొంచెం దూరం మాత్రమే ఆ సిలువను మోశారు. దాని యొక్క అర్థం గమ్యానికి చేరేంత వరకు మార్గంలో ఎక్కువ శాతం ప్రభువే మోశారు. అతి అల్పమైనటువంటి దూరం, కొంచెము దూరం సీమోను మోసాడు. ఈ సీమోను చేసినటువంటి ఈ కొంచెం పనికి అతడు, అతని సంతతి రక్షించబడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తుకు సాక్షులుగా నిలబడ్డారు. క్రీస్తును అనుసరించే విధానం అనే విషయాన్ని జనులకు తెలియచేయడానికి జనులు గ్రహించినట్లుగా సీమోను మాదిరిగా అక్కడ ఉన్నాడు. ఒకరి భారం ఒకరు భరించాలి అనేటువంటి విషయానికి మాదిరిగా అక్కడ ఉన్నాడు. క్రీస్తు నా కొరకు దూరమైనటువంటి ప్రాంతానికి భారభరితమైనటువంటి సిలువను మోస్తూ ఉండగా నేను కొంచెమైనను మోయాలి. ఇది ప్రభువు నాకు నేర్పించినటువంటి పాఠము, ఇది ఆయన నాకు చూపించిన మాదిరి అని ఒక పాఠాన్ని చూపించినట్లుగా, తెలియజేయబడినట్లుగా సీమోను ఇక్కడ మనకు కనిపిస్తాడు. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం కురేనీయుడైనటువంటి సీమోను వలె క్రీస్తును మన సిలువ ఎత్తుకొని వెంబడిద్దాం. ఎవరన్నా భారముతోనూ బాధతోనూ ఉన్నట్లయితే వారి భారాన్ని మనం భరిద్దాం. మరియు క్రీస్తు మనకు ఏ విధంగా మాదిరిని చూపించారో అదే విధంగా ఆ మాదిరిని కనపరుస్తూ మనం ముందుకు సాగిపోదాం, గమ్యానికి చేర్చబడదాం. ఈయన దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ప్రతి వారు నిన్ను వెంబడించినట్లుగా, సిలువ మోస్తూ వెంబడించినట్లుగా, ప్రేమ కలిగి ఐక్యత కలిగి వెంబడించినట్లుగా, నిన్ను మాదిరిగా ఉంచుకుని వెంబడించినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఇక్కడ వారి ప్రతి అవసరతను అక్కడి మహిమశలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.